రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేకిస్తుంది. అయితే హత్యకు గురైన బాలిక పొద్దుటూరులోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవిగా పోలీసులు గుర్తించారు. ఇక సోమవారం కాలేజ్ నుంచి లోకేష్ అనే యువకుడితో కలిసి గండికోటకు వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలికపై ఇక లోకేష్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక అనుమానితుడిగా ఉన్న లోకేష్ అనే యువకుడిని పొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో పర్యాటక ప్రాంతం గండికోట ఏదైతే ఉందో అక్కడ పొద్దుటూరుకు చెందినటువంటి బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బాలికను లోకేష్ అనేటువంటి యువకుడు అతను యాత్రకు తీసుకువెళ్ళాడు. అక్కడ పర్యాటక ప్రాంతానికి వెళ్ళాడు ఇద్దరు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నటువంటి కోణం అయితే ఇప్పటి వరకు ఇంకా రానటువంటి పరిస్థితి అయితే నగ్నంగా బాలిక మృతదేహం పడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలికను గుర్తించారు. యువకుడు దృశ్యాలు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక నిన్న కాలేజీకి అని చెప్పేసి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైష్ణవి ఏదైతే ఆ కాలేజీకి వెళ్ళిందని చెప్పి తల్లిదండ్రులు భావించారు. ఆ నేపథ్యంలో కాలేజీ నుండి తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. మీ యొక్క పాప వైష్ణవి కాలేజీకి రాలేదు ఇవాళ అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం తెలిపినటువంటి వ్యవహారంలో ఆ తల్లిదండ్రులు కూడా దానిపై కేసును పొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో కేసును ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైష్ణవి మృతదేహం అర్ధనగ్నంగా గండికోట ప్రాంతంలో పడి బంధించినటువంటి జమ్మలమడుగు స్థానిక పోలీసులు కూడా పొద్దుటూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును ట్రేస్ చేశారు. ఈ యొక్క లోకేష్ ఒకడే ఈ యొక్క అఘాయితానికి పాల్పడ్డారు. లేకుంటే అక్కడ పర్యాటక ప్రాంతం కాబట్టి ఎవరైనా మద్యం సేవించి మరికొంతమంది ఆ లోకేష్ ను బెదిరించి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడైతే ఈ యొక్క హత్య జరిగిందో ఈ ప్రాంతంలో అయితే వైష్ణవి తల్లిదండ్రులతో పాటు అటు వాళ్ళ యొక్క గ్రామస్తులంతా కూడా చేరుకొని రోధిస్తున్నటువంటి వ్యవహారం కనబడతా ఉంది. మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటన మరొక కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరగడం జిల్లా వాసులను కలిసిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటేనే భయపడేటువంటి ధోరణి ఏర్పడిందని చెప్పేసి స్థానికులు కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం ఘటనలు జరుగుతా ఉన్నప్పటికీ కూడా నిఘా వైఫల్యం చెందుతా ఉన్నారు. మరోపక్క తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి నిఘా పెట్టడంలో కూడా వైఫల్యం చెందుతా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. Okay, thank you for the updates, Yusuf. నేను 7కు బయలుదేరుతా ఎరుగుంట్లకు బెల్లారి పనికి పోయినాను. నేను పడివా వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది. మాకు వాళ్ళమ్మ డాక్రా పోయింది అల్లగుతికి పోయింటే ఈ పాప అలా టర్నింగ్ తిరిగేలాగా చూసింది వాళ్ళమ్మ. పోయింది లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుతికి. పోయినాక నేరుంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం, వైష్ణవి రాలే సార్ అని. అంటే ఏంది మేడం వచ్చింది అని. వైష్ణవి ఇద్దరున్నారని మా భార్యకి ఫోన్ చేస్తే ఇద్దరున్నారు, ఏ వైష్ణవి అడిగి కనుక్కో అనింది. మళ్ళీ చేసిన పశువులేటి వైష్ణవి కనుక్కుంటే పీజీ వైష్ణవి రాలే అనింది. అంటే ఇంకా మా భార్యకి ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చిన మా భార్య మా అన్న కొడుకు వచ్చి కాలేజీలోకి పోయినారు. కాలేజీలోకి పోయింటే కనుక్కొని నాకు ఫోన్ చేస్తారు, లేదు బా అని మా భార్య. సరే నేను పనికి మధ్యాహ్నంకు 2 కల్లా దిగుతలే అని వాళ్ళ ఫ్రెండ్స్తో 5 కల్లా కాలేజీలో ఉంటా అని చెప్పింది. చెప్పాలి మనం. నేను 7కు బయలుదేరుతా ఎరుగుంట్లకు బెల్లారి పనికి పోయినాను. నేను పడివా వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది. యాదాద్రి